అజయ్ అరే అజయ్ అన్నయ్య అది అడ్మిషన్ ఫీ కట్టాలన్నా అవునన్నయ్య ఎంత 20,000 అన్నయ్య 20,000 సరే ఫోన్పే ఇస్తున్నా ఓకే అన్నయ్య చూసుకో ఫోన్పే వచ్చిందా వచ్చింది అన్నయ్య సరే అడ్మిషన్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ అన్నయ్య నెక్స్ట్ వీక్ సరే నాకు ఆఫీస్ టైం వెళ్తుంది వెళ్తున్నా అన్నయ్య హెల్మెట్ కిందనే ఉందిరా వెళ్తున్నా సరేనా ఎవరిది నెంబరు మా ఫ్రెండ్స్ కూడా కాదే ఏమో చూద్దాం రే అజయ్ నా డబ్బులు రా అనవసరంగా వీని ఫోన్ ఎత్తా అన్న గోపేనా నమస్తే నేను ఇచ్చేస్తాను నాకు కొంచెం టైం కావాలి ఇంకెంత టైం కావాలరా నీకు ఇచ్చిన టైం వేరే వానికి ఇచ్చింటే నా డబ్బులు డబుల్ అయ్యేది అవును నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినావురా అది నీ నెంబర్ అనుకోలేనా మా ఫ్రెండ్ నెంబర్ అనుకొని బ్లాక్ చేసిన నాటకాలు తింగకు నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈరోజు ఈవినింగ్ వరకు నా డబ్బులు నాకు కావాలి లేదనుకో కాల్ చేస్తా నీకు కాదు మీ అన్నకి చెప్పురా ఏమైంది అంత డల్గా ఉన్నావు అదే గోపిగాడు కాల్ చేసిండ్రా ఈవినింగ్ కల్లా హీరో వెళ్ళిపోతే అన్నీ కాల్ చేస్తా అంటుండు వాళ్ళకి ఎందుకురా ఓకే అర్థమైంది మీ అన్నయ్యకి అన్నమాట దీని దగ్గర ఒక సొల్యూషన్ ఉందిరా ఏంటది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది ఆస్ట్రేలియా పక్కా విన్ అవుతుంది నీ దగ్గర 20K ఆస్ట్రేలియా మీద పెట్టామంటే నీకు ₹1,00,000 వస్తుంది పోతే 20K బొక్క కదరా పాజిటివ్గా ఆలోచించరా 20K కట్టచ్చు నీ ఫీజు కూడా కట్టచ్చు అవునరా నా దగ్గర 20K ఉన్నది నీకు తెలుసురా స్మెల్ రా స్మెల్ నీ దగ్గర 20K కాదు నీ దగ్గర ₹20 నోట్ ఉంది నీ ప్యాంటు చెవిలో అవునా రేయ్ నీకు ₹1,00,000 వచ్చినాక మమ్మల్ని మర్చిపోతావు కదా అవే మాటలు రా ఇంత సాయం చేస్తున్నావు నిన్న ఎట్లా మర్చిపోతురా అయితే ఒక 5K కొట్టరా ₹1,00,000 వచ్చినాక 5K ఇస్తా సరే మనీ సెండ్ చేస్తున్నా చూడు మాట బిట్టు బిట్టును Number you are calling is either switched off or not reached. అవును సరే మీ కోచింగ్ సెంటర్ నుంచి మెసేజ్ వచ్చి ఏంటో అంత టెన్షన్ పడుతున్నావు ఇది క్యాజువల్ మెసేజ్ చేయరా ఈరోజు కాకపోతే రేపు పట్టవచ్చు దానిలో ఏముంది అన్నయ్య నీకు విషయం చెప్పాలి ఏంట్రా అది నువ్వు ఇచ్చిన ఫీజు అమౌంట్ బిట్టింగ్లో పోయాయి ఏంట్రా బాగుపడకుండా డబ్బు ఇస్తే నువ్వు పెట్టేసి బెట్టింగ్లో పెడతావా 5,000 సంపాదించడానికి 3 వారాలు పడతాయి అలాంటిది అరగంటలో నువ్వు తీసుకెళ్ళి బెట్టింగ్లో పెడతావా ఆ డబ్బు ఎంత కష్టపడతా వచ్చిందో తెలుసా బెట్టింగ్ విషయం ఒక్కసారి ఆలోచించావా అక్కడ వాళ్ళంతా కష్టపడుతుంటే వాళ్ళ కష్టమైన డబ్బు సంపాదిస్తున్నావు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిరా హలో ఎక్కువ మాట్లాడకు 20,000గా ఇచ్చేస్తా ఏదో ఈ ప్రపంచంలో ఒకరోజు సంపాదిస్తున్నట్టు అవునరా అది నేను కష్టపడి సంపాదించిన డబ్బేరా దాన్ని ఉదయం చేసే కొన్ని కష్టం లేదు చాత నా కొడుకు రేయ్ ఇప్పటికే ఎక్కువ మాట్లాడినావు ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తున్నా నాకు తెలియదు ఏంట్రా ఏం బిక్తావు రేయ్ అజయ్ అజయ్ నీ పేరు చూడు ఎంత బాగుందో వావ్ చాలా బాగుంది నీకేం నొప్పి లేదా నీకన్నా ఎక్కువ కాదురా
సారీ రా, అనవసరంగా నేనే నిన్ను కొట్టినా. నన్ను ఇంకోటి గుర్తుండాల్సిందన్న, తప్పు నాదే. సరే అయిపోయింది, అది అయిపోయింది. రేపు ఫీజు ఇస్తా, వెళ్ళి నీ కోచింగ్ సెంటర్లో ఫీ కట్టేసి. ఓకే అన్న. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదురా. హలో విజయ్, మీ తమ్ముడు నా దగ్గర 20,000 బాకీ పడ్డాడు, త్వరగా ఇచ్చేయమని చెప్పు. అరే నీ పైసలకి జన్మలో రావు, ఏం చేసుకుంటా చేసుకో. సరిపోయారు ఇద్దరు అన్నదమ్ములు.